అక్కడికి చేరడం వల్ల మేము ఇబ్బంది అవుతున్నాము. ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఏటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది. ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము. నా వల్ల దువ్వాడ శ్రీనివాస్ గారి కుటుంబం రోడ్డున పడిపోయింది అంటే ఈ 25 సంవత్సరాల్లో చాలా మంది వల్ల రోడ్డు మీద పడిపోవాలి కదా. అంటే 25 సంవత్సరాల్లో చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి ఉంటారు, చాలా మంది మహిళలు రాజకీయాలు చేసి ఉంటారు. అంటే చాలా మంది వల్ల రోడ్డున పడిపోవాలి. మరి ఎప్పుడు రోడ్డు మీద పడిపోయింది, ఇప్పుడే ఎందుకు రోడ్డు మీద పడిపోయారని చెప్తున్నారు వాణి గారు? వీడియో తీసి పెట్టడం, చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం. ఇప్పటికీ ఆవిడకి నాకు తెలిసి 2-3 మ్యారేజెస్ కూడా అయ్యాయి. అలానే ఆవిడ ఇల్లీగల్ అఫైర్సే కాకుండా ఆవిడ వృత్తే అది చాలా దారుణంగా దాని మీద పబ్బం గడుపుకొని డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ. కాబట్టి మేము పిల్లలు మేము కూడా ఇమీడియట్గా అలాంటి పనులు ఇక్కడ చేస్తే మా లైఫ్లు డ్యామేజ్ అవుతాయని ఒక ఆలోచనతోనే పిల్లలు నేను వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్తో మాట్లాడదామని చెప్పడం జరిగింది. అయినా ఆయన బయటకు రాకుండా లోపల ఉండిపోయి పిల్లలకు రోడ్డు మీద పెట్టడం జరిగిందండి. నియోజకవర్గంలో దగ్గర ఇప్పుడు ఒక 1000 మందికి పైగా తిరుపతి తీసుకెళ్ళి ఉంటారు. అతను ప్రోటోకాల్ తిరుపతి అంటే స్వామి దర్శనం అందరూ చేసుకోవాలని కోరుకుంటారు. చాలా మంది వెళ్ళి ఉంటారు. అలాగే నేను కూడా వెళ్ళాను. దాంట్లో తప్పే ఉందో నాకైతే తెలీదు. ఈ కేవలం ఇదంతా రాజకీయ లబ్ధి కోసం దువ్వాడి వాణి గారు చేసిన అంత నాటకం. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీని నేను ట్రాప్ చేయడం కాదు, ఆవిడే నన్ను ట్రాప్ చేసి నన్ను ఇరికించి నా ద్వారా నన్ను ఒక పావుగా చూపించి టికెట్ పొందడానికి ప్లాన్ చేశారు. అది ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు రోడ్లు ఎక్కి నానా గందరగోళం చేసి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఇది ఆయన సొంతూరు కాదు. ఇది నా ఫాదర్ రాఘారావు గారి నుండి మేము పొలిటికల్గా మా తాత లక్ష్మీపతి గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము. 100 ఎకరాల ఆస్తులు అమ్ముకొని మేము విలువలతో ఉన్నాము. మా లాంటి ఫ్యామిలీలోని ఇలాంటి డ్యామేజ్ జరిగితే నా పిల్లల భవిష్యత్తు పోదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎండ్ పాయింట్ వచ్చినంత వరకు మాత్రం మేము ఆగేది లేదండి. పిల్లలు ఇంకా పెరగాల్సి ఉంది, నా పిల్లలకి పెళ్లి కావాల్సింది. మరి నా పిల్లలకి ఎవరండి రెస్పాన్సిబుల్? నా పిల్లలకి ఎవడు? ఈవిడ చూస్తుందా? ఈవిడ పెళ్లి చేస్తుందా? ఈవిడ చేసిన తప్పులకి నేనలాగా రెస్పాన్సిబుల్ అవుతాను. ఈవిడ అన్ని తప్పులు చేసి ఈవిడంతా క్రియేట్ చేసి ఈవిడ నన్ను ట్రాప్ చేసి ప్రతిదీ ఈవిడ చేసి ఇప్పుడు ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే ఎవడండి రెస్పాన్సిబుల్? For more videos like this, subscribe Big TV channel.